జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీలతో కూడిన ఎన్డీఏ సాధించిన ఘన విజయం చారిత్రాత్మకంగాని చెప్పారు. ఇది కేవలం కూటమి బలం మాత్రమే కాదని 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలనలో అవినీతి, సంఘ విద్రోహ చర్యలు, చట్టసభల్లో వారి జుబుస్కర వ్యవహార శైలి, శాంతి భద్రతల వైఫల్యం కారణమని ఆయన అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికులకు బహిరంగ లేఖ రాశారు. అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్చేసి అప్పులు ఏపీగా మార్చడం పట్ల ప్రజలు విసిగెత్తిన ఫలితమే ఈ విజయమని తెలిపారు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన భావితరాల గురించి ఆలోచించే నేతలు కలిసి రావడంతో కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు 164 స్థానాల్ని ఎన్డీఏకి ఇచ్చారన్నారు. ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా భావించామని చెప్పారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ సర్కార్ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.